నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట 2వ వార్డులో ఎంసీఎఫ్ మనగంగ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత మౌనికారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌనికారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ సంస్థ ఎన్సీసీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధుల కింద ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించిందని తెలిపారు. మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిరంతరం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బంగారుపేటతో పాటు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇదే వేదికపై మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత మౌనికారెడ్డి సోదరుడు ఫౌండేషన్ సభ్యుడు అయిన శ్రీనివాసులు రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ప్లాంట్ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రముఖులు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక మహిళలు, కాలనీ వాసులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ప్లాంట్ ను సందర్శించారు. బంగారుపేట ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये ध्रुवन्ते राजावरण ध्रुवन्ते राजावरण ध्रुवं देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं सुमुहूर्तो हस्तो सुप्रतिष्ठितस्य मिदं कृत्वा प्रजापतेरध्वरेतान्यन्नो विश्वा जातानि अतस्यन्तं प्रयच्छतमिति देवस्य त्वाहा सर्वाभीष्टसिद्धिरस्तु पुरेत्वातुनमिति देवाः प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूवाः नमो भ्रातपतये नमो घनपतये नमः प्रथमपतये नमस्ते स्तंभोधराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय नमो नमः महागणपति देवता प्रीत्यर्थं रक्षान्धारयत्वा बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गंगादिगर्भतीर्थसमान प्रसारबल सिद्धिरस्तु ఆపేలేనా ఊరి కాటి పట్టుకోలేదు ఓకే అది ఆపేద్దాం
माजान्तरायाश्च वाक्य अलक्ष्मीं उपैकुमां देवसः कीर्तिश्च मणिना सह మేడం థాంక్స్ యూ మా సార్ చేయండి ఇవ్వండి చేయి కుడి చేయి పట్టుకోండి మీరు చేయండి మీరు చేయండి హస్తినాథ ప్రబోధిని శ్రీ రెండులో కదా స్టార్ట్ చేసింది రెండో మూడా తెలుసా మీకు మీరు తీసుకెళ్తున్నారు కదా సరే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాకు రియంబర్స్మెంట్ గా ఇస్తాము మీరు స్టార్ట్ చేయండి అని చెప్పారు కానీ వాళ్ళు ఇవ్వలేదు తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది దాని తర్వాత మేమే 2-3 సార్లు రిపేర్ వచ్చినా నా సొంతంగా రిపేర్ చేయించా తర్వాత ఇంకా వాళ్ళు ఇవ్వకపోవడంతో స్టాప్ అయింది దాని తర్వాత మీకు తెలిసిందే మా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను కొంచెం బాధగా ఉండడంతో అందుకని ఇది కొంచెము చేపించడానికి కొంచెం లేట్ అయింది సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్సిసి కంపెనీ వాళ్ళు దీన్ని ముందుకొచ్చి దీన్ని కొనసాగించమని 1-4 సార్లు వాళ్ళకి అడిగాను నేను అడిగితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాను తర్వాత వాళ్ళు చాలా సార్లు అడిగిన తర్వాత నాకు వాళ్ళు ఇది మీరు కొనసాగించడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పారు ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు చాలా మంది పూర్వాలు కూడా ఉన్నారని చెప్పాను అంటే చాలా మంది దీనికి ఈ వాటర్ ప్లాంట్కి అలవాటు పడ్డారు కదా మీరు సో అందుకని మీకు నేను ఈ వాటర్ని దగ్గరికి చేర్చాలి కొనుక్కోకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి సో మీ అందరికీ ఇంకా ఎప్పటికీ ఈ వాటర్ ప్లాంట్ మీ అందరికి ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు ఎప్పటికీ ఇంకా ఆగదు ఇది మంచిగానే ఉంటుంది సో మీరందరూ నన్ను ఈ బంగారుపేటలో ఉన్న వార్డులో వాళ్ళందరూ 2వ వార్డు 1వ వార్డు అందరూ చాలా బాగా అభిమానం ప్రేమ చూపిస్తారు ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ ప్రయారిటీ మీ బంగారుపేటకే వచ్చేదాన్ని ఇక్కడికే అన్ని వచ్చినప్పుడంతా మీరు నన్ను చాలా ఆదరిస్తారు అందరూ చాలా బాగుంటారు నాతోటి నాకు 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది జలుబు కూడా ఉంది అయినా కూడా డేట్ మళ్ళీ లేట్ అయిపోతుంది అని ఓపెన్ చేయాలనే వచ్చాను తర్వాత ముఖ్యంగా ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్సిసి అర్బన్ కంపెనీ వాళ్ళు ఎండి గారు అన్నమాట ఆయన నారాయణ రాజు గారు సో ఆయనని నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తే ఆయన అడిగారు అక్కడ ఒక 300 ఫ్యామిలీస్ ఉంటారా ఇవ్వడానికి అలా ఉంటే మాకేం ప్రాబ్లం లేదు ఎంతమందికి యూజ్ అవుతుంది అని అడిగారు మాక్సిమం ఇక్కడ నుంచి మీరు కనీసం రోజుకి ఒక ఇంటికి ఒక 4 చొప్పున వేసుకున్న ఒక 500-600 మంది అయినా తాగుతారు కదా వాటరు తాగుతారా అంటే ఇంకా సమ్మర్లో అయితే ఇంకా ఒక 1000 పీపుల్ తాగుతారు కదా అంటే ఇంటికి 4 లెక్కన కనీసం ఒక 200-300 మంది తీసుకెళ్తారా సో అందుకని నేను అనుకున్నాను అంటే వీళ్ళందరూ రోజు కొనుక్కుంటున్నారు ఎంత ఒక క్యాన్ పెట్టి కొనుక్కుంటున్నారు 15 రూపీసా 15 రూపీస్ అంటే ఇక్కడికి వస్తేనా మీరు వెళ్ళి తీసుకుంటే ఇక్కడికి వస్తే 15 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నారు సో మీకు అది కూడా ఉండకూడదు అని చెప్పి అన్ని వాటర్ ప్లాంట్ల దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇక్కడ కూడా ఫ్రీ అన్నమాట 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వద్దు వీళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటున్నారు సురేష్ వాళ్ళు కూడా సో మీరంతా రోజు మంచిగా మంచి వాటర్ తాగి ఆరోగ్యంగా ఉండాలని ఈ వాటర్ ప్లాంట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇంకొకటి ఏంటంటే ఎన్సిసి కంపెనీ వాళ్ళైతే మాకు ఇది చేసి ఇంతకు ముందు కూడా ఇంకొక వాటర్ ప్లాంట్ కట్టారన్నమాట అక్కడ విలేజ్ లో అది కూడా లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసాము ఇప్పుడు వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నమాట వీళ్ళు ఇచ్చారన్నమాట ఈ వాటర్ ప్లాంట్ కి పూర్తిగా మొత్తం అందుకని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసాము మీ అందరి కోసం కట్టిన వాటర్ ప్లాంట్ ఇది ఇంకా ఇది ఎప్పటికీ ఇట్లానే కొనసాగుతూనే ఉంటుంది సో మీరందరూ మంచి నీళ్ళు తాగి మంచి ఆరోగ్యంతో ఉండాలని మీరందరూ బాగుండాలని నేను వచ్చినప్పుడల్లా మీరు ఆరోగ్యంగా కనిపించాలని అందరూ బాగుంటే మనం అందరం మంచిగా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు సో అందుకని అందరూ బాగుండాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ వార్డులో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను
సో మీరందరూ చూపించే ప్రేమ అభిమానాలకి నేను ఇంకా బాగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా వాటర్ క్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అందరికి ఫ్రీగా వాటర్ క్యాన్స్ కూడా. సో ఇవన్నీ ఫ్రీ అన్నమాట, ఎవరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు హ్యాపీగా రోజు ఈ వాటర్ తీసుకొని తాగొచ్చు, కానీ వేస్ట్ చేయకుండా మీ అవసరానికి మాత్రమే తీసుకెళ్ళి వాడుకోండి. అంటే వెనకాల వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి కాబట్టి ప్రతిరోజు మీరు మాత్రమే కాకుండా వెనకాల వాళ్ళకి కూడా ఉండేలాగా మీరు వేస్ట్ చేయకుండా తాగండి. దాంతో పాటు ఇంకా మేము పవర్ బిల్ కానీ తర్వాత ఇక్కడ ఉన్న పర్సన్కి కానీ మేమే సొంతంగా పే చేస్తామన్నమాట. అది మా ట్రస్ట్ నుంచి మెయింటెనెన్స్ అంతా మాదే ఉంటుంది. సో ఇది మొత్తము ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా నీట్ గా చేసి మళ్ళీ మీకు ఇవ్వడానికి పూర్తి సహకారం అందించింది ఎన్సిసి అర్బన్ కంపెనీ వాళ్ళన్నమాట. సో వాళ్ళకి మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి, వాళ్ళు బాగుండాలని మీరు దీవించండి. ఎన్సిసి వాళ్ళని వాళ్ళ ఒక యజమాన్యం మొత్తం వాళ్ళందరూ బాగుండాలి. సో మళ్ళీ ఇంకా ముందు కూడా వాళ్ళతోటి ఇంకా ఎన్నో వాటర్ ప్లాంట్లు కట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, సో వాళ్ళు కూడా వస్తానన్నారు కానీ వాళ్ళు చాలా దూరం ఉంటారు అందుకే రాలేకపోయారు. ఇంకొకటి మీ అందరికీ చెప్పడము, ఇక్కడికి ఎవరైనా ఒక విఐపీనో మరకు ఎన్సిసి కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు చాలా కష్టపడి మీరే ఇది కృషి చేసి తీసుకున్నారు కాబట్టి మీరే చేస్తే మాకు చాలా సంతోషము, మీ చేతుల మీద చేయండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ కోరిక మేరకి నేనే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ కాడ అందరిని బాగా జనాలు కూడా బాగా వస్తున్నారు. ఫ్రీగా వాటర్ ఇస్తుంది, క్యాన్లు కూడా ఫ్రీగా ఇస్తుంది. ఈ నీళ్ళనే కాదు, కుట్టిమెట్ల కానించి ఎలిమెట్ల కానించి ప్రతి ఒక్కటి ల్యాప్టాప్లు కానీ ప్రతి ఒక్క మా మేడం ఇస్తుంది. చీరలు కానీ దుప్పట్లు కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది. అందుకని మా మేడం ఎక్కడ చెప్తే అక్కడ మేము పోతా ఉంటాము. మేము కూడా వాటర్ ప్లాంట్ బాగా చూసుకుంటాం, మా మేడం వాళ్ళ కాడే ఉంటాం మేము. మాకైతే అన్ని బాగా చూసుకుంటుంది ఆమె. ప్రతి ఒక్క దాంట్లో మా మేడం మధ్యలో మాకు అన్ని బాగానే చూసుకుంటుంది. దేంట్లో కూడా ఇప్పుడు కూడా మొన్న చలికాలం కూడా దుప్పట్లు కానీ తమ్ముడు గుర్తింపు అన్ని చీరలు కానీ దుప్పట్లు కానీ అన్ని ఇస్తుంది. అట్లాంటి మేడం మనం ఎంత చెప్పుకున్నా తక్కువేను. అందుకని మేడం ఇంకేం చెప్పాలో నాకు రావట్లేదు. మేడం అందరికి ఇస్తారు, కూర్చోండి. ప్రాణమా కొద్దిగా సజ్జా రమ్య ఎన్సిసి వాళ్ళది ఇక్కడ మేము ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసాము. దాని సందర్భంగా ఈ రోజు బీటెక్ చదువుతున్న ఈ అమ్మాయికి వాళ్ళ ఫాదరు లేరు, చనిపోయారన్నమాట. ఈ అమ్మాయి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. సో ఈ అమ్మాయికి నా ట్రస్ట్ ద్వారా ఈ రోజు ఒక ల్యాప్టాప్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, తర్వాత ముందు కూడా ఏదైనా అమ్మాయికి అవసరం అయితే నేను హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉంటానని చెప్తున్నాను. తర్వాత ఈ అమ్మాయికి ఫాదర్ చనిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 1 year అయింది. చదివించే వాళ్ళు లేరు, ఈ అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టే వాళ్ళు కూడా లేరు. సో అందువల్ల ఈ అమ్మాయికి ముందు చదువుకోవడానికి కూడా ఎవరు లేక నన్ను హెల్ప్ అడిగారన్నమాట, ల్యాప్టాప్ ఇవ్వమని చెప్పి. అందుకని నేను ఈ రోజు ల్యాప్టాప్ ని ప్రొవైడ్ చేశాను ఈ అమ్మాయి కోసం. బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను. బాగా చదువుకో, సరేనా? సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి మా తమ్ముడు ట్రస్ట్లో మెంబర్ అన్నమాట. సో ఈ రోజుకి మా తమ్ముడు పుట్టినరోజు అన్నమాట ఈరోజు.
అందుకని ఈరోజు అక్కడ మేము నివాళులు అర్పించాము ఫోటో పెట్టి. సో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ఆ అబ్బాయికి పూలు వేసి నివాళులు అర్పించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మా తమ్ముడు ఇంతమంది మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమే, కానీ మా తమ్ముడు ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. సో అందుకని ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడము జరిగింది. దీంతో పాటు మా తమ్ముడికి నివాళులు కూడా అర్పించాము. ఇక్కడ వచ్చి అందరూ నివాళులు అర్పించిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడున్న మా తమ్ముడు ఆత్మశాంతి, మంచిగా స్వర్గప్రాప్తి ప్రాప్తించాలని నేను ఎప్పుడు మా తమ్ముడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దేవుళ్ళో కలిసిపోవాలని కోరుకున్నాను. సో మీరందరూ నాకు ఎంతో సహకారం అందిస్తారు. మీడియా సోదరులైనా, ఇక్కడ వచ్చిన జనాలైనా అందరూ నాతో చాలా మంచిగా ఉంటారు. నా శ్రేయోభిలాషిలాగా ఉంటారు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.